నిత్య జీవితంలో మనిషి మన యొక్క గుండె ఒక నిమిషానికి 72 సార్లు కొట్టుకున్నట్లయితే అదే నిమిషంలో ఆలోచనల యొక్క సంఖ్య ఒక నిమిషానికి 80 నుంచి 100 వరకు కూడా వెళ్తూ ఉంది. నిరంతరం స్ట్రెస్ అంటే పక్క మనిషి నుంచి మన బాధపడటం వల్ల స్ట్రెస్సే కాదు, మనం చేయాల్సినటువంటి పనులు ప్లానింగ్ కోసం పొద్దున లేగాలి, ఆఫీస్కి వెళ్ళాలి, రావాలి, అక్కడ బట్టలు వేయాలి, ఇక్కడ ఇది వేయాలి, ఇది రుబ్బాలి, అది తెచ్చుకోవాలి, కూరగాయలు తెచ్చుకోవాలి అన్నీ. ఎందుకంటే ఇక్కడ మెమరీ తక్కువైపోతుంది స్ట్రెస్ వల్ల. ఉన్న మెమరీలో ఇవన్నీ మనం డేటా పెట్టుకోవడానికి మనం పెట్టుకున్నా కూడా మర్చిపోతున్నాం. చిన్న స్థాయి అంటే ఎడ్యుకేషన్ వైజ్గా చదువు తక్కువగా ఉన్న వారి దగ్గర, ఇల్లిటరసీ పీపుల్ దగ్గర నుంచి హైలీ లిటరేట్ పీపుల్ అంటే ఉన్నతమైనటువంటి అధికారుల వరకు కూడా స్ట్రెస్ అనేది ఉంటుంది. బికాస్ ఇది దీంట్లో తారతమ్యం లేదు, వాడు తక్కువ చదువుకున్నాడు, వీడు ఎక్కువ చదువుకున్నాడు. చదువుకున్న వాళ్ళకి సైతం కూడా ఇవాళ మతి మరుపు అనేది రాకపోవడం తప్పట్లేదు. బికాస్ ఆఫ్ తీసుకునే ఆహారంలో లోపం, పీల్చే గాల్లో లోపం, తాగే నీటిలో దాంట్లో కూడా లోపాలు ఉన్నటువంటి ఈ యొక్క రోజుల్లో మనకి సహాయంగా ఉండేది ఒక ప్రాణాయామ. అంటే ఏంటి? ఇక్కడ శ్వాసల పైన కమాండింగ్. ఒక బాడీలో ప్రాణాయామ చేయని వారి యొక్క శ్వాసలు అనేవి ఒక ప్రాంతానికి తక్కువగా, ఒక ప్రాంతానికి ఎక్కువగా శ్వాసలు వెళ్తూ ఉంటాయి. ప్రాణశక్తి అనేది శరీరంలో అన్ని ప్రాంతాలకి అంటే ఏంటి? రక్తం యొక్క సరఫరా, ఉష్ణం యొక్క సరఫరా, అలాగే వాయువు యొక్క సరఫరా సవ్యంగా అన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడే అనారోగ్య పాలవుతూ ఉన్నాం. ఎక్కువ తక్కువ లేకుండా బ్యాలెన్స్ చేయాలి అంటే ప్రాణాయామ ఒకటే మార్గం. దీంట్లో మ్యాజిక్ లేదు, మంత్రం లేదు, తంత్రం లేదు, ఒక మతం అని కాదు. కేవలం ఒక మనిషిగా కూర్చుని బయట ఉన్న శ్వాసాలని సమానంగా లోపలికి పంపించి ప్రాణవాయువుని అందించి మనకి మనం న్యాయం చేసుకునే విధానమే ఈ యొక్క ప్రాచీన సాంప్రదాయము, సంస్కృతి అయినటువంటి మన యోగం. సో ప్లీజ్ బీ ప్రాక్టీస్ యోగా రెగ్యులర్. జయ గురుదేవ్.